మనకి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలం నిండుగా హాజరై వాక్యం మేలుకున్నవారు దాదాపు మధ్యాహ్నం కూడా చాలా మంది ఉండి సాయంకాలం గ్రామాలకు వెళ్ళారు, తిరిగి రేపు రావాలని. కాబట్టి సంఖ్య మనకు ముఖ్యం కాదు. ఈ రాత్రి స్థానికంగా ఉండగలిగిన ప్రియులందరినీ బట్టి తెలుస్తున్నాము. కృషి గారు నేను వచ్చిన సార్లు రాలేదు, అది వాస్తవం కదా. నా ద్వారా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు విన్నాను. వారు ముగించే వరకు నేను వెళ్ళకూడదు అన్నట్టుగా ఉండిపోయాను. వారు ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ సమయం వారికి ఇవ్వాలని మంచి ఉద్దేశంలో 20 నిమిషాలు దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుని, నేను దీర్ఘ ప్రసంగం చేయలేను కూడా. కనుక కొన్ని మాటలైనా శ్రద్ధగా విని ప్రభువును కనపరచాలని జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో యెహోషువ గ్రంథముల నుండి 24వ అధ్యాయంలో 14 నుండి 2 వచనాలు చదువుకున్నాం. బుక్ ఆఫ్ జాషువా 24 verses 14 and 15. నేనే చదువుతాను. వాక్య పరిచర్యలో అవసరమైన వచనాలు చదివి సహాయం చేయాలని మనం చూస్తున్నాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవాలి, ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతను పొలగద్రోసి యెహోవానే సేవించు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన కదా, మీరు ఎవరిని సేవించరు. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించరు. మోరీలో దేశంలో మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించరు. నేడు మీరు కోరుకోండి, మీరెవరిని సేవింప కోరుకొండను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను అని. ప్రభు మన కొరకు ఈ చిన్న వాక్య భాగాన్ని దీవించుకుంటున్నాను. ప్రభువున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలం మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు గుడారములు వాటి ఏర్పాటు ఎంత రమ్యమైనవో, ప్రభుత్వమైన మన కుటుంబాలు ఎలా ప్రభుత్వం మహిమకరంగా ఉండాలో ధ్యానం చేసుకొచ్చాను. మధ్యాహ్న కాలం లూకా సువార్త 24వ అధ్యాయంలో క్లోపా ఆయన భార్య కుమారితులుగా ఇద్దరు వారు ఒకటిగా ఉండి అన్ని విషయాలను ఎలాగా ప్రభు ద్వారా పునరుద్ధరణ పొందినారో దాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. వారు ఏది చేసినా ఒకరితో ఒకరు కలిసి చేస్తూ వచ్చారు. అందుకే వారి మనస్సులను ఎరిగిన ప్రభు వారిని చక్కగా చేశారు. తన వైపు ఆకర్షించి సమాధానం వారికి అనుగ్రహించాడు, సంతోషం వారికి అనుగ్రహించాడు, సహవాసం వారికి అనుగ్రహించాడు, సంశయాలన్నీ తీర్చాడు, సాక్షులుగా చేశాడు, వారి మనోనేత్రాలు తెరిచాడు, వారి మనస్సును ప్రతిభను తెరిచాడు, లేఖనాలు తెరచి వారికి అనుగ్రహించాడు, వారితో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ రాత్రి వేళ వారిని విడిచిపెట్టుకున్న వారికి ఎంతో క్షేమాన్ని ఆయన కలిగించాడు. మరికొన్ని సంగతులు మనం ధ్యానించి ఈ రాత్రి యెహోషువ గ్రంథంలో చివరి అధ్యాయం 24వ అధ్యాయం, దానిలో యెహోషువ ఇచ్చిన చివరి వర్తమానం, దాని ముగింపులో ఆయన పలికిన మాట మనం చదువుకున్నాం. యెహోషువ 110 సంవత్సరాలు ప్రభు కొరకు జీవించాడు, ఘనంగా ప్రభువును సేవించాడు. ఆయన ప్రభుతో కలిగి ఉన్న సంబంధం
భక్తితో కూడిన ప్రేమ, బేరమాడే ప్రేమ కాదు. దేవుని దాసు ద్వారా ఈ రాత్రి మనం హెచ్చరింప కనుక ఎప్పటికీ మనం ప్రభువు పట్ల నిజమైన భక్తి భావం కలిగి ప్రభువును సేవింపబద్ధులమై ఉన్నాం. ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. ప్రభువును మహిమపరిచే జీవితాలు మనలో ఉండాలి. మరి ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకున్నాను. ఉదయం కోసమేత్రి గారు దాన్ని ప్రస్తావించారు. అయినా ప్రభు నడిపిస్తే దాన్ని గురించి తర్వాత మనం విందాం. ఈ రాత్రి యెహోషువ ఆయన తన వర్తమానాన్ని ఎలా ముగిస్తున్నాడో మనం గమనించి మన మటుకు మనం ఎవరెలా ఉన్నారు, నేను నా కుటుంబం, నేను నా ఇంటివారు ప్రభువును సేవిస్తాను, ప్రభువుని ప్రేమిస్తాను, ప్రభువును సేవిస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువును స్తుతిస్తాను, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను, ప్రభు సాక్షులుగా మేము సాగిపోతాము అనే తీర్మానం మనం చేయగలిగితే యెహోషువ గ్రంథ జ్ఞానం ఏర్పడగలిగింది. తీర్మానాలు కాదు, మనము వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, తీర్మానం చేయండి. మీరు యెహోవానే సేవించండి అని యెహోషువ జ్ఞాపకంగా చెప్పారు. చెప్పే యెహోషువ ఎవరు ఎటువంటి వాడు అంటే, ఆయన గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కొన్ని వివరాలు ఉన్నాయి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడిన ఒక మాట మనం చదువుతున్నాం. ఇప్పుడు చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ప్రభు ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడేవాడు మాట్లాడాడు రాత్రి ముందున కాలం. ఇప్పుడు కూడా ఆయన ఆత్మ ద్వారా ఈ దినంలో అంతమంది మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వస్తూ ఉన్నాడు. అతని పరిచారకుడు నూరు కుమారుడైన యెహోషువ అని ఎవరిస్తున్నాడు. గుడారములో నుండి వెలుపలికి రానిచ్చున్నాడు. యెహోషువ మోషేతో కలిసి ఉన్నవాడు, గుడారంలో ఉన్నవాడు. అహరోను గురించి మనం చదువుతున్నాం, కానీ మోషేతో యెహోషువ కలిసి ఉన్నంతగా అహరోను గుడారములో కలిసి ఉన్నవాడు కాదు. అలాగే కొండ మీద కూడా యెహోషువ కలిసి ఉన్నంతగా అహరోను కలిసి ఉండాలి. మోసే అహరోను దాన్ని ప్రభు నాయకులుగా ఇస్తున్నారు, జనాంగానికి ఇచ్చాడు. కానీ వాళ్ళలో తేడా మనం గమనిస్తున్నాం. ప్రభువుకు ఇశ్రాయేలు ప్రజలందరిలో అతి సమీపంగా ఉన్నవాడు మోషే, దైవజనుడైన మోషే. లెట్ us learn to keep close to the Lord. ప్రభువుకు వీలైనంత దగ్గరగా ఉండడానికి మనం నేర్చుకుంటాం. Dear daughters, dear sons, dear brothers, dear sisters, మనం నేర్చుకోవాల్సిన మాట ప్రభువుకు దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటుంది. ప్రభువుకు దగ్గరగా ఉంటే ఆయన హృదయాన్ని తెలుసుకుంటాం, ఆయన మనస్సును తెలుసుకుంటాం, ఆయన ప్రేమను తెలుసుకుంటాం, ఆయన మహిమైనటువంటిదో మనం అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయకరంగా ఉంటుంది. శిష్యులందరిలో ఆయన రొమ్మున ఆనుకున్నవాడు ఒకడే, చిన్నవాడు యోహాను వలె, మోషే వలె ప్రభువుకు సమీపంగా ఉండడం మనం నేర్చుకుంటాం. ప్రభువుకు సమీపంగా ఉన్నవాడు, ఆయన గుడారంలో ఉన్నవాడు అక్కడి నుండి వెలుపలికి రాలేదు అనే అనిపిస్తున్నాయి. నా గుడారానికి వెళ్ళిపోవాలి, నా భార్య, నా పిల్లలు వారితో సమయం గడపాలి అని కాదు యెహోషువ ఆలోచన. తాను వీలైనంత ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాడు? గుడారంలో గడుపుతున్నాడు, ప్రభువుతో గడుపుతున్నాడు.
అది ప్రత్యక్ష గుడారం అన్న. ఎందుకు? దేవుని ప్రత్యక్షత లభించే స్థలం. 32లో పాపం జరిగింది. పాలెం బంగారు గొడవ చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఘోరంగా తప్పిపోయింది. కానీ మోషే గుడారం తీసి వెనకలో వేశాడు. ఆయన ప్రత్యక్షత కావాలనుకున్న ప్రతి వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని వెదకిన ప్రతి వాడు అక్కడికి వెళ్తూ వచ్చాడు. మోషే అక్కడికి వెళ్తున్నాడు, యెహోషువ అక్కడికి వెళ్తున్నాడు. యెహోషువ అక్కడ నుండి వెలుపలికి రాలేదు. ఎంత గంభీరమైన స్థితి. ఇటువంటి యెహోషువ ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, నేను వెళ్ళిపోతున్నాను. బహుదినములు తెలిసిన వృద్ధుడని నేను వెళ్ళిపోతున్నాను. మోషే ఉన్నంత కాలం నేను ఉండలేను. మోషే 120 సంవత్సరాలు ప్రభు కృపణ పొంది దేవుని కొంతమంది సేవ చేసి ఉంటారు. ఆయనకన్నా 10 సంవత్సరాలు తక్కువగా యెహోషువ జీవించారు. ఆయన దాసులు అని పేరు పొందారు. ప్రభు కొరకు జీవించారు, ప్రభువు సేవించారు. గుడారంతో ఆయన సంబంధం. ప్రత్యక్ష గుడారంలో ఎక్కువ సమయాన్ని గడిపిన యెహోషువ. 24వ అధ్యాయం నిర్గమకాండంలోనే 24వ అధ్యాయం చూడండి, 12, 13 వచనాలు చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమన్నాడు? నీవు కొండ ఎక్కి మోషే, నీవు కొండ ఎక్కి నా యొద్దకు నా దగ్గరకు వచ్చి అచ్చట ఉండుము. అచ్చట ఉండుము. నీవు వారికి బోధించు. నీవు వారికి బోధించినట్టు నేను రాసిన నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమును, వాటి పలకలు రాతి పలకలను నీకు వచ్చేటను అన్నాడు. మోషేయు మోషే ప్రభు చెప్పారు. కానీ ఆ కొండ మీదకి ఎవరు పెడుతున్నారు? మోషేయు ఆయన పరిచారకుడైన యెహోషువ. గుడారములో యెహోషువ. ప్రభు సన్నిధి, ప్రభు ప్రత్యక్షత లభిస్తున్న గుడారంలో యెహోషువ. ఆయన చెప్తున్నాడు, మీరు యెహోవాని సేవించారు. మీరు ఎవరిని సేవింప కోరుకున్నా నేను యెహోవాని సేవిస్తాను. మంచివాడు, నేను యెహోవాను సేవిస్తాను. ఎంత గట్టి తీర్మానం. ఆ విషయంలో ఊగులాట లేకుండా ఖచ్చితంగా నిలబడ్డాడు యెహోషువ. కొండ మీద, కొండ శిఖరంలో ఉన్నాడు. ఆ శిఖరం మీద మోషే ఉన్నాడు. యెహోషువ 24లో యెహోషువ, 33లో యెహోషువ. ఆయన మోషేకు పరిచారకుడిగా ఉండి ఎన్నో గొప్ప సంగతులు నేర్చుకున్నాడు. ప్రభు సన్నిధి, అక్కడ ఉన్న ప్రత్యక్షత, ఆయన సన్నిధి కాంతి ఆయన అనుభవిస్తున్నాడు. నిగనిగలాడు నేలమైన వస్తువు వంటి ఆకాశ మండలం తేజం ఉన్నదని 24లో చెప్పాడు. ఇదంతా మోషే అనుభవిస్తున్నాడు, యెహోషువ కూడా అనుభవిస్తున్నాడు. మోషే తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ప్రభు ఏర్పాట్లు ఉన్నవాడు ఎవరు? యెహోషువ. అక్కడ ముందే వెళ్ళిపోయాడు సంఖ్యాకాండ 20లో మనకి తెలుసు. కానీ యెహోషువను ప్రభు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఆయన యెహోషువను ఏర్పరచుకుంటున్నాడు? యెహోషువ మంచి సాక్ష్యం పొందిన వాడు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వాడు. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో ఈ గురించి రాయబడిన ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఎంత మంచి మాట. కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిన యెహోషువ. నిర్గమ 33లో ఒక అనుభవం, నిర్గమ 24లో ఒక అనుభవం, నిర్గమ 17లో ఒక అనుభవం. శరీరాన్ని జయించి చాలామంది విశ్వాసంతో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలా బాగా నడిపిస్తారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా స్థుతులు చెల్లిస్తారు, అన్ని బాగా చేస్తారు, కానీ శరీరంలో ఓడిపోతాం. సమ్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ఫ్లెష్. అంటే జబ్బులేంటి కాదు, శరీరానుసారమైన కార్యం. అసహనం, క్షమించలేకపోవడం, ప్రేమించలేకపోవడం, శాంతి లేకపోవడం,
తోటి విశ్వాసంతో కలిసి సహవాసం చేయలేకపోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తాం. శరీరం ఇదేం చేస్తున్నాను పాడు చేస్తుంది. కానీ రోజు ఏం చేస్తున్నాడు? అమ్మాయికు రాజును గెలిచాడు. కత్తివాడి చేత గెలిచిన వాడు యెహోషువ యుద్ధం చేసి గెలుచుకున్నాడు. ప్రార్థన ద్వారా జయం సాధించిన వాడు మోషే, అహరోను, హూరు. వాక్యము, ప్రార్థన ఈ రెండు మన జీవితాలు లేకపోతే అది సన్నగిస్తే మనం ఓడిపో. కాబట్టి మనం ఎక్కువగా ఏం నేర్చుకోవాలి? నా శరీరం మంచిదేది నా సంపద. We must acknowledge నా శరీరం మంచిది ఏది తెలుస్తుంది. అతిశయం పక్కన పెట్టాలి. గర్వం అనే దాన్ని పక్కన పెట్టాలి. విరిగి నలిగిన మనస్సు నేనే పడిపోవాలి. కృపతో రక్షించారు, కృపతో వరమించారు, కృపతో కాపాడుతున్నాను, కృపతో వాడుకుంటున్నాను. నీవు లేకపోతే నేనేమి చేయను. కృప మీద ఆధారపడి ఆత్మ ద్వారా జయశీలిగా శరీరానికి ఓడిపోయిన వారు సంఘాలలో వాడబడడం సరికాదు. ఈ సంగతి పడడానికి ఇష్టంగా. కానీ where there is immorality, we cannot tolerate such brothers or such sisters. ఇది మీకు అర్థమైతే ధన్యులు. మనము మోమాటాలకు వెళ్ళి, అభిమానాలకు వెళ్ళి మన పొత్తులు, మన స్నేహాలు తెగిపోతాయని సంఘాలు సేవ అనే ఆ సందర్భానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన పొత్తులు, మన స్నేహాలు ఎక్కువ చూసుకొని ఆత్మకు అవకాశం మేక్ రూమ్ ఫర్ ద స్పిరిచువల్. సంఘాలలో, సహవాసంలో ఆత్మకు అవకాశం కలిగించాలి. శరీరాన్ని జయించిన వారే సంఘాల్లో మనకు అవసరమే. నీవే శరీరంలో ఓడిపోతే నీవెవరికి చెప్తావు, ఎవరికి నేర్పిస్తావు? నువ్వు బోధించడానికి సరిపోయిన వాడు, నడిపించడానికి సరిపోయిన వాడు. శరీరానికి గెలవాలంటే 17వ అధ్యాయం మొదట్లోనే అమాలేకీయుడు వారు ఎదుర్కొన్నారు. తరతరాల వరకు అమాలేకులు ఉంటారని తప్పు చెప్పారు. ఆ రోజు జయించాడు. అయినా తరతరాల వరకు యెహోవా సింహాసనానికి విరోధంగా చేపెట్టాను యుద్ధాలు ఉంటాయి అని అని పౌలు కూడా అందుకే అన్నాడు, ఆ శరీరం అంటూ మంచిదేది నివసిస్తుంది. కొరింథీయులకు రాస్తూ ఏం చెప్పారంటే ఆత్మానుసారులు, ఆత్మ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ దాన్ని ఓడించాను, జయించాను. నేను సిలువ వేయబడ్డానన్నాడు 2వ అధ్యాయం కొరింథీ పత్రిక. 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధులుగా ఉన్నవారు శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా సిలువ వేశారు. నేను లోకానికి లోకం నాకు సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన అనుభవం లేదు మా సంఘాల్లో. ఎందుకు వాడబడాలి? మరి ఎందుకు సిలువ? నేను ఆలోచన చేయండి. కేవలం కాదు, ఉన్నకాని చెప్తా ఉన్నాడు. సంఘాల్లో బంధువులు ఎక్కువైంది. ఏమంటున్నారు అర్థం లేదు. కొంతమంది మహాజ్ఞానం అంటున్నారు. ఈ మేధావుల వల్ల సంఘానికి నష్టమే కానీ ఏం లేదు. మీరేమనుకున్నా ప్రభు నాకు ఇచ్చింది నేను చెప్పాను. ఏమన్నా బంధువు ప్రీతిని బట్టి వాడుకుంటారా? ఆత్మ సంబంధులు కనుక వారి ద్వారా వారి జీవితం మెరుగుగా ఉన్నది, వారి వర్తమానం ప్రయోజనకరంగా ఉన్నది వాడుకుంటారా? వచ్చిన వారిని గెలిపి చేయడానికి మాటలు బంధు ప్రీతి, ఆసక్త పురుష మాటలు లోకస్తులు మాట్లాడినట్టుగా ఉంది కానీ దేవుని వాక్యాంశాలను ఆత్మ చేత నడిపించబడి మనం ప్రభువు లెక్క చెప్పాలి. సంఘాల క్షేమం కోరినట్లయితే మనం ఏం చేయాలి? శరీరమును జయించిన అనుభవం. శరీరం చెడ్డది, దినదినము నేను లోపరుస్తాం, నరకబట్టి లోపరుచుకున్నాను అని చెప్పి ఈ 3 అధ్యాయాల్లో యెహోషువ జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తున్నాం. రండి, యెహోషువ గ్రంథంలో ఆ భక్తుని గురించి ఆయన ఏమని వాస్తున్నాడో 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకొని వీలైన త్వరగానే మనం ముగించుకున్నాం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి యెహోవా ఒక నరుని మనవి ఒక నరుని మనవి ఆ దినము వంటి దినము దినము వంటి దినము
దానికి ముందే గాని దానికి ముందే కానీ దానికి తరువాతనే దానికి తర్వాతనే కానీ లేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసింది. అక్కడ మీరు గిబియోనులో నిలువు అని ఆజ్ఞాపిస్తాను. ఎవరు కోసం చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువు, జనులు తమ శత్రుడు పగ తీర్చుకోవాలి. సూర్యుడు నిలిచాను, చంద్రుడు అంటే యెహోషువ ఎంత గొప్ప ప్రార్థన. వాటే కత్తిరిస్తున్న యుద్ధానికి వెళ్ళే వాటి మాత్రమే కాదు, ఏం చేస్తారు? ప్రార్థన ప్రభు మీద ప్రార్థన చేశాను. చరిత్రలో నిలిచిపోయింది ఆ ప్రార్థన. సమయంలో గొప్ప ప్రార్థనా పరుడు, మోసే గొప్ప ప్రార్థనా పరుడు. వారి ప్రార్థనా జీవితానికి పేరు మందులు అయితే ఇక్కడ యెహోషువ ఉద్యమన్నాడు. యెహోవా ఒక నరుని మాత్రమే వినిన ఆదిని వాటి చరిత్రలో అంతకు ముందు లేదు, తర్వాత కూడా లేదు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడుగా ఆయన జీవిస్తారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం అక్కడేమంటాడు వస్తున్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. సమయ యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా మాట్లాడుతున్నాడు. హలేలు గురించి మోసే చెప్తున్నాడు, హలేలు గురించి యెహోవా చెప్తున్నాడు. ఇప్పుడు కాలేబు నిన్ను మాట్లాడుతున్నాడు. మనకి చేసిన కాదేశు బర్నేలు కాదేశు బర్నేలు మోసేకు యెహోవా నన్ను గూర్చి అంటే కాలేబు గురించి కదా, నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెలుగులు ఎవరికి నీ భయపడ చూచినట్టే అతనికి వర్తమానం చేశారు. ఇద్దరు అంతే. 12 మంది పంపబడ్డారు. వేగుల వారు 6 నుంచి పంపబడ్డారు. వారు గోత్రాలకు ముఖ్యులుగా ఉన్నారు. పంపబడిన వారు 12 మంది ప్రయాణానికి వెళ్ళారు. 40 రోజులు తిరిగారు, సంచారం చేశారు, పండు కూడా తెచ్చారు. వచ్చిన వారు 12 మంది. కానీ వచ్చిన తర్వాత ఏమైపోయారు వారు? 12 మంది రెండు ముక్కలయ్యారు. 10 మంది ఒకవైపు ఉన్నారు, ఇద్దరు ఒకవైపు ఉన్నారు. 10 మంది ఎవరు? చెడ్డ సమాచారం ఫిక్స్. వారు మరునాడే 3లో వెళ్ళి తిరిగి వచ్చినట్టున్నది. 14లో యెహోవా ద్వారా తెగులు చేత చంపబడి. కానీ యాత్ర అంతటిలో కాపాడబడిన వారు యెహోషువ లేక కాలేబు. ఎందుకు? వారు పూర్ణ మనస్సుతో ప్రభువును అనుసరించారని. యాకోబులో ఉన్నట్టు బేరమాడే భక్తి కాదు, బేరమాడే ప్రేమ కాదు. వారి పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో యెహోషువ గాని కాలేబు ఇద్దరు మంచి సమాచారం చెప్పారు. ఇద్దరు ధైర్యపరిచారు. ఇద్దరు పక్కలు చింపుకున్నారు. ఇద్దరు సాగిలో పడ్డారు. ఇద్దరు వారు రాళ్ళపట్టాలని చూస్తున్నారు. వారిని బతిమాలి ప్రభు కొరకు సంపాదించారు. వారు ప్రయత్నం చేశారు. యెహోషువ ఎంత భక్తి గలవాడు గమనిస్తున్నారు. అంత భక్తి గల యెహోషువను ప్రభు విడిచిపెట్టి మోషే వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారికి చేసిన ఏర్పాట్లన్నీ సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆయన ముందే చెప్పాడు కదా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 చదివా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, అంటే నేను ప్రభావితులు క్రిస్తేనే రావడానికి సిద్ధమే, కానీ సమాజము కాపలేని గొర్రెలు వదిలిపెట్టకూడదు. వాటి కన్సర్న్ మోసేకున్నటువంటి ఆ శ్రద్ధ చూడండి, ఆ వేదన, ఆ భారం, ఆ చింత ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించే ఒక నాయకుడు దయచేసి ఈ క్రిస్తేని రావడానికి సిద్ధం. కానీ సమాజం ఏం కావాలి అంటే ప్రభు అన్నాడు. 18 మరి నాయకుడుగా ఉండే ఒక సమర్థుడు ఉండాలి. అందుకు యెహోవా
మోషేతో ఇట్లా నేను మోసేది పెట్టిన నేను కుమారుడైన నీవు అతన్ని తీసుకొని అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి సమాజం అంతా ఎదుట వాళ్ళు నిలబెట్టి వారి కన్నులు ఎదుట ఆజ్ఞ ఈ మోసేది హోస్టులను వారి ఎదుట నిలువబెట్టాడు అని అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఎవరైతాడు? ఆత్మను ముందు వస్తువు ఉన్నవాడు కొత్తవాడు కాదు. సంఘాలు నడిపించడానికి కొత్త వారికి అప్పగించకూడదు. మనం వస్తువు పోతూ ఉన్నవాడు, కాపరి హృదయం, కాపరి శ్రద్ధ, కాపరి భావం కలిగేవారు అతివారి సంఘాల్లో గుర్తించాలి. ప్రభు గుర్తించిన వారు, ఆత్మ గుర్తించిన వారు మనం గుర్తించాలి. యెహోషువలో శ్రేష్టమైన అనుభవాలు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. ఈ దేవదేవుడు మోసే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ ఎలా ఉన్నాడో మనం గమనిస్తున్నాం కదా. మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. అయితే నిబ్బరం కలిగి నీవు నిర్భరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి ధైర్యంగా ఉంది. నా సేవకుడైన నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున సేవలను నీవు నడుస్తున్న ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అందరూ నేను బోధింపక తగ్గకూడదు. అలా చేస్తే ఈ మార్గం నీ వర్తిల్లా చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞయించుకున్నాను కదా, నేను కలిగి దిగులు పడకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యెహోషువ నాలాంటి వాడు కాదు, నీలాంటి వాడు. నాలాంటి వాడు కాదు, నీలాంటి వాడు కాదంటే నీకు అర్థమైందా? అయిపోయింది. మోసే ఇప్పుడు నాయకుడిని ఎవరు? నేనంటే ఎవరుకున్నాడు? నేను చాలా అనుభవం వాడిని, పురాణంలో ఉన్నవాడిని, బుడవేస్తున్నవాడిని, అమాలయకులు జయించిన వాడిని, గొప్ప ప్రార్థనా కోరుకున్నాను అని నన్ను గురించి నేను బాగా భావిస్తా. నన్ను గురించి నేను చాలా ఆలోచించుకుని నా స్థితి గురించి ఆ ప్రభు కృపచేత నాకు ఇచ్చాడు అనే ఆలోచన లేకుండా గర్వించే ప్రమాదం. యెహోషువ దిగులు పడు. యెహోషువ ధైర్యం లేని వాడు. ఇంత గొప్ప సమాజాన్ని నేనెలా నడిపించి మోసే వెళ్ళిపోయాడు. ఆయన దాసుడు సమర్థుడు, మిక్కిలి సాత్వికుడు వెళ్ళిపోయాడు. ఆయనే చక్కగా దిగులుతో ఉన్నాడు. జరిగాడు అంటే భయం ఉన్నది, నిర్భరం కోల్పోతున్నాడు. నేను ఎలా నడిపించాలి? నేను అసక్తులను, అసమర్థులను. స్వామి గారు చాలా సార్లు చేసే ప్రార్థనలు నేను విన్నాను. ప్రభువా, ఈ గ్రంథంలో ఉన్న ఈ దివ్యమైన సంగతులు తాకడానికి నేను అసక్తులను ప్రభువా, నాకు సహాయం చేయండి. ప్రతివారు మనకు కావాలండి దీనమస్కారం. ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని గర్వించేవారు సంఘాలకు నష్టం కలిగిస్తారు. అందుకే ప్రభు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడదు, జరిగేవద్దు, నేనున్నా, నేను నీకు తోడయ్యాను. మోసకి తోడేసినట్లే ఇది కూడా తోడే, ఈ సమాజాన్ని నడిపించు అని ఆయన చెప్పారు. యుద్ధాలు దాటుటలో నడిపించిన వాడు మోసే, ఈ హోస్ట్ మోసే వెళ్ళిపోయాడు కదా. ప్రభువా, ఈ భాగ్యం కూడా నాకు దయచేయండి. మోసే చాలా ప్రార్థన చేశాడు, నేను ప్రభు అంటున్నాను చాలు, ఆ విషయం మనం అడగదండి. నీవు చేర్చలేవు, చేర్చకూడదు. నువ్వు ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. ఈ తర్వాత వచ్చే యెహోషువ ద్వారా ఈ ప్రజలను వాగ్దాన దేశంలో, పితరులకు నేను ప్రమాణం చేసిన దేశంలో చేర్చేది ఖాయం అని ఆయన చెప్పాడు. అలాగే దాన్ని చేర్చాడు. యెహోషువ యుద్ధాలన్నీ చేసి రెండు ముగించుకున్నాను. ఏం చేస్తున్నాడు చూడండి, అన్ని యుద్ధాలు చేసి తాను చేయవలసిన పనిని ఆయన ముగిస్తున్నాడు. మధ్యలో చాలా విషయాలు చెప్పాడు, కానీ 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 44వ వచనం చూడండి.
the last verse of chapter 21. యెహోవా వారి పితరులతో వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి ప్రకారం అన్ని దిక్కుల యందు ఎక్కడ ఒక్క దిక్కు మిగిలింది. వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ ఆ, వారి చేతికి అప్పగించి ఉంటారు ఆ, కనుక ఆ. వారిలో ఒకడును ఉమ్, ఇశ్రాయేలు ఎదుటను విడవలేకపోయేను. ఉమ్. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాట ఎవరు నిలబెట్టకపోయారు వారి ఎదుట ప్రభువు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పి ఉండలేదు. నెరవేరును. ఆయన ప్రవహించినటువంటి ఆ స్వాస్థ్యం అందరికీ గోత్రాల వారిగా పంచిపెట్టడం కూడా ముగించాడు అని ముందే చెప్పాడు కదా. ఆయన ముగించాడు 19వ అధ్యాయం 49లో చెప్పాడు. స్వాస్థ్యము పొందిన వారు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు. 23లో యెహోషువ అన్నాడు, ఆయన బహు సంవత్సరములు గల వృద్ధుడయ్యాడు. బహు సంవత్సరములు గడిచిన ముసలి వాడు. ఎన్ని సంవత్సరాలకు? 110 సంవత్సరాలు. దావీదు ఎంతకాలం జీవించాడు ఎవరైనా చెప్పాలా? రాజైన దావీదు ఎంతకాలం జీవించాడు? మీకు తెలిసిందే, కొత్తదే కాదు. సింప్లీ 70 years. ఓన్లీ 70 years. కానీ 70 సంవత్సరాల వయసులో ఉన్న దావీదు చేయడాలంటే మంచి ముదిమిలో అతడు పితరులతో చేర్చబడి 70 సంవత్సరాలంటేనే పుత్రుడు. మరి యెహోషువ 110 సంవత్సరాలు. ఆయన వృద్ధుడయ్యాడని 13లోనే చెప్పాడు. ఇక 23కు వస్తే నేను బహు సంవత్సరంలో గడిచిన అవసరం, నేను ఇక యుద్ధాలు చేయలేను, ఇక నేను పనులు చేయలేను, నడిపించలేను. పితరులను గురించిన సంగతులు 24వ అధ్యాయంలో ప్రభు అనుగ్రహం తెచ్చాడు. వారి నుంచి మేలు తెచ్చాడు. అన్ని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఈ యెహోవా మనము ఆయనను ప్రేమించడానికి ఆయన యోగ్యుడు, ఆయన కొరకు జీవించడానికి ఆయన యోగ్యుడు, ఆయన కక్షలను అనుసరించడానికి ఆయన యోగ్యుడు, ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన ఎందుకు భయపడుతూ కలిగి ఉన్నది. మీరు ఎవరిని సేవిస్తారు? ఐగుప్తు నుంచి వెలుగులోకి తెచ్చారు. అన్ని దేవతలను సేవిస్తారా? పితరులు సేవించిన వారిని సేవిస్తారా? వేరే వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకూడదు. ఇతర దేవతలు తొలగదు. ప్రభువునే సేవించండి అన్నాడు 14 వర్షం 15 ఏమన్నాడు? మీరు ఎవరికి సేవింప కోరుకున్నారు? నా మటుకు నేను నా ఇంటి నేను అందరికీ కూడా చెప్పలేదు. నా పక్షంగా నా కుటుంబం పక్షం మేము ఒక ఖచ్చితమైన నిర్ణయం మేము యెహోవానే సేవిస్తాం. తర్వాత 3 సార్లు ఆ ప్రజలందరూ అన్నారు, మేము యెహోవాని సేవిస్తాం, మేము యెహోవాని సేవిస్తాం, మేము యెహోవాని సేవిస్తాం అన్నారు. కానీ వారు సేవించాలి. సేవించిన వాడు ఎవరు? యెహోషువ. కాలేబు సేవించాడు నమ్మకంగా, యెహోషువ సేవించాడు నమ్మకం. సహోదరుడా, సహోదరి, నన్ను ముగిస్తుంది. నీవెవరిని సేవిస్తావు? గడప దాటక ముందే తీర్మానం చేస్తావు. ఎవరికి ఎద్దాన్ని పెట్టింది? నా మట్టుకునే నా కొరకు తండ్రి రొమ్ము నుండి దిగి వచ్చిన రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, రక్తం కార్చిన వాడు, త్యాగం చేసిన వాడు, నన్ను పిలుస్తున్నవాడు, నన్ను ఆకర్షించేవాడు, నన్ను క్షమించేవాడు, నన్ను నిత్యమైనలో చేర్చుకునే ఆ ప్రభువును కాక నేను ఎవరిని సేవిస్తాను? తనలో ఉంచండి, ప్రార్థించండి. నేను నాయించువా, నీవు నించువా, ప్రభువుని సేవించాలని పవిత్రమైన ఉద్దేశంతో ప్రభు ఈ సమయాలు మన ఎదుట ఉంచారు. దాసుల అనుభవాలు, భక్తుల అనుభవాలు, వారి భక్తి జీవితం మన ఎదుట పెట్టి ఆయన మనతో మాట్లాడుతున్నారు. చాలు పాత జీవితం, పాపమును ప్రేమించి జరిగించిన జీవితాన్ని క్షమించు. నాకు దయాలు పొందాను,
ప్రాణం పెట్టావు తిరిగి లేచి నేను నమ్ముతాను నీ కొరకే జీవిస్తాను. నేను నా భర్త, నేను నా భార్య, నేను నా పిల్లలు నీ కొరకే అంకితం చేసి నువ్వేమి మాకు అప్పగించి నీ మూల దినాలు నిన్నే సేవిస్తాను అని తీర్మానం చేయగలవారు ఉన్నారు. ఈ హృదయాలు ప్రభుత్వం చెడ్డలోకం పడుతు శరీరానుసారమైన జీవులు ప్రభు ఆత్మ నాతో మాట్లాడుతున్నారు. మేమంతా ఎన్నో రీతులుగా ప్రభు మనతో మాట్లాడుకోవచ్చారు. మన తీర్మానానికి రా, మంచి తీర్మానంతో వెళ్ళాలి. ఎవరైనా మీ హృదయాలు ప్రభుకిస్తామని అటువంటి ప్రేరణ ఉంటే దయచేసి ముందుకు రండి. ప్రస్తుతం ఒక 5 నిమిషాలే మీతో గడిపి, 5 అంటే బాగుండు కాదు, 5 అంటే 5 నిమిషాలే మీతో గడిపి నాతో చేసి ప్రభుత్వం పంపిస్తాం. మిగతా 2 దినాలు అని భారం కలిగి ప్రార్థన చేసి సిద్ధపడి రావాలని ప్రేమతో హెచ్చరిస్తాం. ప్రేమల తండ్రి, మంటి గతాల్లో ఉన్నాం, అంగీకరించారు. మీ భాషలను బాగా సిద్ధపరచి తీసుకుని వచ్చి మా మధ్య ఉపయోగిస్తున్నాం. ఏమైనా వాక్యం మాకు ఫలింపచేయండి, మిగతా దినాల కొరకు సిద్ధపరచండి. ఇతరుల వాక్యం వ్యర్థం కాకుండా వీడు కట్టి ఫలింపచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్.